నమస్తే, నేను మీ రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు, అటవీ ప్రాంతం కబ్జా, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ మాయం. ఎక్కువగా గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన ఈ కబ్జాల భాగోతం అంతా వెలుగులోకి వస్తూ ఉంది. అంటే అది సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగోతం భారీగా వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఏపీలో ఒక బర్నింగ్ టాపిక్గా చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. మరి చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రకరకాల భూ కబ్జా కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు 6 కేసులు నమోదైనాయి. ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. విచారణ చాలా వేగవంతం అవుతూ ఉంది. రకరకాల దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరుగుతూ ఉంది. అంటే కొన్ని చోట్ల అది రెవెన్యూ అటవీ ప్రాంతానికి సంబంధించిన అధికారులు జాయింట్ కమిటీ ద్వారా, కొన్ని ఏరియాల్లో ఈ అక్రమాలని డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ద్వారా, ఇట్లా రకరకాల దర్యాప్తు సంస్థల ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా పెట్టింది ఎంత, అందులో ప్రభుత్వ భూమి ఎంత, అటవీ శాఖ భూమి ఎంత అని లెక్కలు తేల్చే ప్రయత్నంలో ముందుకు జరుగుతూ ఉంది. మరి ఏం చేశారు ఆయన? అవుట్లైన్ మనకు ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం దర్యాప్తు సంస్థల వాళ్ళు వెలువరించిన సమాచారం ప్రామాణికంగా తీసుకొని సోర్స్ రిఫరెన్స్ మీకు వాస్తవాల్ని బ్రీఫ్గా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి అంశం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో బాగా ప్రముఖమైన నాయకులు. గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, సబ్సిక్వెంట్గా జగన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఒక సీనియర్ స్థాయిలో మంత్రి గారు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కూడా ఎంపీగా సేవలు అందిస్తూ ఉన్నారు. రాజకీయంగా గట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అనుకుంటాను నేను, అటవీ శాఖ, గనుల శాఖ రెండు కూడా ఒక్క పెద్దాయనే ఒక మంత్రికే ఇవ్వటం అనేది చాలా రేర్గా ఉంటుండొచ్చు. ఈ 2 శాఖలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు ఆ సేవలు. దానిని అదునుగా తీసుకొని గనుల శాఖ, అటవీ శాఖ తిరిగే లేదు. దానివల్ల భూ కబ్జాలకి పాల్పడ్డా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అట్లా ఏం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. భూముల కబ్జా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇడుపులపాయలో అన్ని వేల ఎకరాలు ఆయన ఏదైతే ల్యాండ్ ఉందో పెద్ద ఎత్తున, అందులో కూడా అసైన్డ్ ల్యాండ్ ఉన్న విషయం తెలియవచ్చింది. అది నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు మా తండ్రి గారు రాజారెడ్డి గారు ఇవన్నీ పెద్ద ఎత్తున ల్యాండ్స్ అక్కడ ఇడుపులపాయలో రెడీ పెట్టుకున్నారు, ఎస్టేటు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఈ అసైన్డ్ ల్యాండ్ నేను వెనక్కి ఇచ్చేస్తానని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఈ ల్యాండ్స్ అనగానే మనకి మొదలుగా గుర్తొచ్చేది ఇడుపులపాయకి సంబంధించిన భారీ ఎస్టేటు. సో అక్కడి నుంచి అందరూ తెలుసుకొని నేర్చుకున్నారో తెలియదు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీగా కబ్జాకి పెట్టుకున్నట్టుగా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సత్యాలు. మొదటిది, పులిచెర్ల మండలం మంగళంపేట, బాగా ప్రముఖమైన పేరు వినిపిస్తూ ఉంది. పుష్ప సినిమా తర్వాత మంగళం సీన్ ఎట్లా ప్రముఖంగా వినిపించిందో, ఇప్పుడు పెద్దిరెడ్డి గారి ద్వారా మంగళంపేట అనే ఒక దానికి సంబంధించినటువంటి భూమిలో 104 ఎకరాల్లో విలాసవంతమైన అద్భుతమైన భారీ ఫామ్ హౌస్. మంచిదే, కానీ అంతవరకు మంచిదే. ఈ 104 ఏకర్స్లో ఉన్నటువంటి భారీ ఫామ్ హౌస్ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌస్గా చెప్పబడుతుంది. అందులో ఒరిజినల్గా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే నంబర్ 296లో 17.69 ఏకర్స్ మాత్రమే ఉండే. మరి ఎక్కడైనా ఏదైనా పెరగొచ్చామో కానీ ల్యాండ్ పెరగటం అనేది ఉండదు కదా, దాని అంతటా అది ల్యాండ్ ఎట్లా పెరుక్కుంటూ పోద్ది, అది అర్థం కాని అంశం. మరి ల్యాండ్ అట్లా పెరుక్కుంటూ పోయింది.
17.69 ఏకర్స్ తర్వాత 6 ఏకర్స్ ఫస్ట్ వేరే వాళ్ళని బెదిరించి వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దాని తర్వాత 23.69 ఏకర్స్ అయింది. అది దాన్ని 23.69 ఏకర్స్ 45.8 ఏకర్స్గా పెరిగింది. అంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఈయనకి కలిసి యాడ్ అవటం వల్ల పెరుగుతూ పోతుంది. 45.8 ఏకర్స్కి 31.74 ఏకర్స్ కలిసింది. ఇప్పుడు 77.54 ఏకర్స్ అయింది. సర్వే నంబర్ 295/1A, సర్వే నంబర్ 295/1B, సర్వే నంబర్ 296/1B ఈ 77.5 ఏకర్స్ ప్లస్ 30 ఏకర్స్ సర్వే నంబర్ 295/1C మొత్తం కలిపి 104 ఏకర్స్. ఇది మంగళంపేటలో భారీ భూ కబ్జాకి పాల్పడ్డాడు అని ఈ సర్వే నంబర్స్లో వచ్చింది. అయితే ఈయన ఏం చేశారంటే రెవెన్యూ శాఖ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొదలుగా వేరే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రికార్డ్స్ తారుమారు చేయించి అక్కడి నుంచి ఈయన కొనుక్కున్నట్టుగా రికార్డు సృష్టించి ఈ ఇంత ల్యాండ్ని పెరుక్కుంటూ పెద్ద ఎత్తున 104 ఏకర్స్ చేశారు. ఈ బ్రీఫ్గా సింగిల్ పాయింట్లో చెప్పవలసి వస్తే రికార్డ్స్ ప్రకారం 23.69 ఉన్న ఏకర్సు 104 ఏకర్స్గా పెరిగింది. అంటే 77.54 ఏకర్స్ ఇందులో కబ్జా జరిగినట్టుగా ప్రిలిమినరీగా సమాచారం మంగళంపేటకి సంబంధించి. నెక్స్ట్ విషయానికి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఆ పరిసర ఏరియాస్ మొత్తంలో కూడా గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్ భారీ ఎత్తున రికార్డులు తారుమారు చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్కి వాళ్ళకి అనుకూలమైన రియల్ ఎస్టేట్ వెంచర్స్కి ఇచ్చి వెంచర్స్గా మార్చి భారీ ఎత్తున లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆ పరిసర ప్రాంతాల్లో దీనికి సంబంధించి 986 ఏకర్స్ 986 ఏకర్స్ కబ్జాకి గురైందని ఈయన సపోర్ట్ తోటి రియల్ ఎస్టేట్ వెంచర్స్గా మార్చి భారీ లబ్ధి పొందారు అని తెలియవచ్చింది. దీనికి కనెక్టెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ మ్యానిపులేట్ చేసిన రికార్డ్స్ రియల్ ఎస్టేట్ ద్వారా లబ్ధి పొందిన వ్యవహారానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగి వీటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా దగ్ధమైపోయినాయి. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి. రెండోది, అది యాక్సిడెంటల్గా జరిగిన ఎలక్ట్రికల్ ఫైర్ కాదు అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ డిసైడ్ చేశారు. దానికి సంబంధించిన మనుషుల్ని 1, 2, 3, 4 పట్టుకున్నారు, విచారణ చేశారు. ఇంకా అసలు పెద్ద మనిషి దగ్గరికి రాలేదు. అంటే ఈ ఫైల్స్ వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ మాత్రమే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడిపోవటం వెనక భారీ కుట్ర వ్యూహం ఉంది. అది తగలబడకపోతే 100 ఎకరాల కబ్జా భాగవతం వెలుగులోకి వస్తుంది అని ఎవరన్నా చేపించారా, చేపించిన వెనక పెద్ద మనిషి ఎవరున్నారు అనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. థర్డ్ పాయింట్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద మనిషిగా చెప్పబడుతున్న ఈయన ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చింది అంశం ఏంటంటే బుగ్గమఠం. తిరుపతి పవిత్రమైన నగరం. ఆ తిరుపతి ప్రాంతంలో ఫామ్ హౌస్, మారుతి నగర్లో ఫామ్ హౌసా, గెస్ట్ హౌసా, రెసిడెన్సా ఏదైనా అనుకోవచ్చు. 4.2 ఏకర్స్లో ఉంది. తిరుపతి టౌన్కి బాగా దగ్గర ఉండటం వల్ల ఇప్పుడు బుగ్గమఠం అనే ఒక సంస్థకి సంబంధించి ఈ గవర్నమెంట్ ల్యాండు బుగ్గమఠం ఆధీనంలో రెవెన్యూ రికార్డ్స్లో పెద్ద ఎత్తున ల్యాండ్ ఉండింది. 123.43 ఏకర్స్ ఉండింది. ఈ 123.43 ఏకర్స్ బుగ్గమఠానికి చెందింది రెవెన్యూ రికార్డ్స్లో ల్యాండ్. ఇది 1970లో దేవాదాయ శాఖ పరిధిలోకి బుగ్గమఠం విలీనమైంది, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత 1983-86లో 76.65 ఏకర్స్ ఆక్షన్ చేసి వేలం ద్వారా ల్యాండ్ని విక్రయించారు. సరే, అది జరిగిపోయింది, వేలం వేసి అమ్మేశారు. అమ్మిన తర్వాత కొన్నది ఎవరు, కొన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పెద్ద ఆయన ఎట్లా గుంజుకున్నాడు అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్, రిమైనింగ్ ల్యాండ్ 22.46 ఏకర్స్ మఠం ఆధీనంలో ఉండాలి, కానీ అందులో 14.19 ఏకర్స్ లీజుకి ఇచ్చారు.
ఇక్కడ మతలబ్ ఇక్కడే జరిగింది. లీజ్ ఎంత అంటే ఎకరానికి 25 రూపీస్, 25 రూపాయలు, 25 రూపీస్ పర్ ఏకర్ పర్ ఇయర్ లీజుకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల లీజు, ఎన్ని ఏకర్సు? 14.19 ఏకర్స్. అయితే ఇది గత 15 సంవత్సరాలుగా ఈ లీజ్ ఇట్లానే జరుగుతుంది. ఇక్కడ మూడో మతలబ్, ఆ లీజుకి 25 రూపీస్కి ఇచ్చినా కూడా ఇంతవరకు ఎవరు అమౌంట్ బుగ్గమటానికి జారలే, అదంతా పెద్ద ఆయన అనుచరులే. సో లీజు పేరుతో తీసుకున్నారు, లీజు అమౌంట్ పేమెంట్ లేదు. అంటే ఇది వీ కెన్ సే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దైర్ ఓన్ ప్రాపర్టీ అన్నట్టుగా చిత్రీకరణ జరిగింది. తర్వాత 2.96 ఏకర్స్. ఇంతకుముందు బుగ్గమఠంలో ఏం చేశారంటే వేరే వాళ్ళకి వేలం ద్వారా అమ్మిన ల్యాండ్ని ఈయన మళ్ళీ కొనుగోలు చేసుకున్నాడు. ఇందాక చెప్పినట్టుగా డి వెంకటేష్ నుండి 2.96 ఏకర్స్, మునుస్వామి నుండి 1.24 ఏకర్స్ ఈయన కబ్జా పెట్టి గుంజుకున్నాడు. అదే కాకుండా 3.88 ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్, దీని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా పెట్టుకున్నాడు. ఈ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టుకోవటం అనేది భారీ నేరం. దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. భూ కబ్జాదారుని మాత్రమే కాదు, ఈ కబ్జాకి సహకరించిన అధికారుల మీద కూడా అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఇది. క్రిమినల్ కేసులు పెట్టడం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ అనుచరుల మీద, ప్లస్ సహకరించిన అధికారుల మీద కూడా పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇచ్చారు. మరి ఎంతవరకు ఈ అధికారులు ఆ చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలా. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు అధికారుల్లో కూడా ఉండవచ్చు. అది ఎంతవరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ అవుతుందో వేచి చూడవలసిన అవసరం ఉంది. చివరిగా మంగళంపేటకు సంబంధించి 104 ఏకర్స్లో ఇంకొక చిన్న మతలబ్ ఏంటంటే ఈ మంగళంపేట నుంచి ఈయన ఫామ్ హౌస్ 5 కిలోమీటర్స్ సుమారుగా డిస్టెన్స్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫారెస్ట్లో నుంచి ఈయన సొమ్ము ఖర్చు పెట్టకుండా మార్కెట్ యార్డ్ ఫండ్స్ తోటి 19 lakhs ఖర్చు పెట్టి ఆ రోడ్డు నుంచి ఈయన ఫామ్ హౌస్ వరకు రోడ్డు వేయించుకున్నాడు విత్ మార్కెట్ యార్డ్ ఫండ్స్, నాట్ ఓన్ ఫండ్స్. ఇదొక అంశం ఇందులో కీలకంగా ఒక కొసమెరుపు. దీనికోసం అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అంత రెగ్యులరైజ్ చేసుకోవాలిగా, ప్రభుత్వం మంది, శాఖ మంది, అంత మందే కదా. గెజెట్ నంబర్ 1195 డేటెడ్ 18th August 2022 ఈ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని ద్వారా రోడ్డు వేయించుకున్నారు. అంతేకాకుండా మంగళంపేట రెవెన్యూ సర్వే నంబర్ 295, 296 75.74 ఏకర్స్ ఉందని పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో ప్రస్తావించారు. కానీ 1905 నుంచి 1920 భూ సర్వేలో వీళ్ళ దగ్గర ఉన్నది 17.69 ఏకర్స్ సర్వే నంబర్ 295. తర్వాత యార్డైని కొనుక్కుంది 296 సర్వే నంబర్లో కలిపి 23.69. ఇది విషయం. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వెబ్ల్యాండ్ పోర్టల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద 77.54 ఏకర్స్ ఉన్నట్టుగా నమోదు చేశారు. సర్వే నంబర్ 295, 296లో 23.69 ఏకర్స్ ఉంటే 45.80 ఏకర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. మేనేజ్ చేసి 77.5 ఏకర్స్ ఉన్నట్టుగా క్లెయిమ్ చేశారు. కానీ ఉన్నది మాత్రం తక్కువ. ఇవన్నీ అంశాల మీద అన్నిటి మీద విచారణ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. సబ్సిక్వెంట్గా ప్రభుత్వం కఠినమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఇందులో చివరిగా విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు ప్రపోజ్ చేసిన సెక్షన్స్ ఈ భూ ఆక్రమణకు సంబంధించి బిఎన్ఎస్ 316, బిఎంఎస్ 329, బిఎన్ఎస్ 336 యాక్ట్ సెక్షన్స్ ప్రకారంగా ఈయన మీద కేసు నమోదు చేయవలసిందిగా ప్రపోజ్ చేశారు. అంటే ఈ కేసులు కనుక నమోదు చేయటం జరిగితే ఈ సదరు కబ్జా పెట్టిన పెద్ద మనిషి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు జీవితం లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పొందే సెక్షన్స్గా ఈ సెక్షన్స్ని పెట్టాలి అని చెప్పి ఈ కమిటీ, విజిలెన్స్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో ఈ విధంగా అన్ని ఏరియాలో భూ కబ్జాలకి పాల్పడిన ఈ పెద్ద మనిషి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మరి దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ మీద ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటారో
మనం వేచి చూడవలసిందే. ఇప్పుడే ఏమి చెప్పజాలం. ఇంకా ఎంత నష్టం జరిగిందనేది కూడా పూర్తి వివరాలు తర్వాత తెలియవలసి ఉంది. సక్రమంగా జరిగి అక్రమంగా చేసిన వాళ్ళకి సరైన శిక్షలతో శిక్ష పడాలి అని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.